మాకు ట్విన్ ప్రెగ్నెన్సీ అనమాట. మా వైఫ్‌కి ఇదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ. సో, ట్విన్స్ అని తెలియంగానే వీఆర్ హ్యాపీ. బట్ యాక్చువల్లీ ఏమైందంటే 34th వీక్‌లోనే సివియర్ పెయిన్స్ రావడం వల్ల మేము జాయిన్ అవ్వాల్సొచ్చింది. సో, మాధవి మేడం ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ హిస్టరీ మొత్తం ఈ హాస్పిటల్‌లోనే. ఆల్మోస్ట్ ఇది 6th బేబీ మా ఫ్యామిలీలో. మా ట్విన్స్‌తో కలిపి. ఇంతకుముందు 4 ఇప్పుడు 6 అండ్ ఫ్యూచర్‌లో 1 మోర్ అడిషన్ ఇంకా నెక్స్ట్ 6 మంత్స్‌లో ఇంకో డెలివరీ ఉంది మా సిస్టర్. కానీ 34th వీక్ అవ్వడం వల్ల ఏమైందంటే కొంచెం లంగ్స్ ఫార్మ్ అవ్వాలని చెప్పి మేడం ఒక 2 డేస్ కేర్ తీసుకొని ముందే జాయిన్ అవ్వమని చెప్పారు. జాయిన్ అయిన తర్వాత 2 డేస్ చూసి మాధవి మేడమే దగ్గరుండి ట్విన్స్ కాబట్టి నేనే దగ్గరుండి చేస్తానని చెప్పి 9:00 వచ్చి మేడమే చేసి ప్రెగ్నెన్సీ చూశారు. అండర్ వెయిట్ పుట్టడం వల్ల 1.8 అలా ఉండేసరికి పీడియాట్రిషియన్ అశ్విన్ సార్ చాలా బాగా చూసుకున్నారు ఎన్ఐసీయూలో. సో నౌ బేబీస్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. అంటే ఆల్మోస్ట్ 2 kgs వరకు రీచ్ అయ్యారు వితిన్ 8 to 10 days. 8 days ఎన్ఐసీయూలో ఉండాల్సి వచ్చింది బేబీస్. థ్యాంక్స్ టు మాధవి మేడం అండ్ అశ్విన్ సార్ అండి. అండ్ ఫ్లోర్‌లో ఉన్న నర్సెస్‌కి అండ్ డ్యూటీ డాక్టర్స్ ఎస్పెషల్లీ మా వైఫ్‌కి నైట్ టైమ్ పెయిన్స్ వచ్చినాయంటే డ్యూటీ డాక్టర్స్ చాలా బాగా చూసుకున్నారు నైట్ టైమ్ ఉన్నవాళ్ళు. అండ్ ఫ్లోర్‌లో ఉండే సపోర్ట్ స్టాఫ్ గానీ అందరూ బాగా చూసుకున్నారండి. ఐ రికమెండ్ ప్రతిమ హాస్పిటల్ అండి. గైనిక్ రిలేటెడ్ మాధవి మేడం అయితే ది బెస్ట్ అండి అసలు.